సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. హాయ్ హలో వెల్కమ్ టు TV24 స్టూడియో. ఈ రోజు మనం పేపర్ చూసినా కానివ్వండి, సోషల్ మీడియా చూసినా కానివ్వండి, ఎక్కడ చూసినా కానివ్వండి, కాకినాడ పోర్ట్ అనే పదం అయితే పక్కగా చూసే ఉంటారు, వినే ఉంటారు. అసలు ఏం జరిగింది? హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే కాకినాడ పోర్ట్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటి? గతంలో మనం చూసుకున్నాము, నాదెళ్ల మనోహర్ గారు అయితే 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది. ఆ బియ్యం పోర్ట్ కంటైనర్లకి ఎలా వచ్చాయి? పవన్ కళ్యాణ్ గారు అయితే ఇలాంటి ప్రశ్నలతో ఎడామిడా అధికారులను అయితే వాయించేశారు. కానీ ఉలుకు పలుకు లేకుండా, ఆన్సరే లేకుండా బిక్కమొక్కం వేసుకొని చూశారు అధికారులు అక్కడ. గత ప్రభుత్వంలోనూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు, కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పేసి. కానీ గత ప్రభుత్వ పాలకులు పట్టించుకున్న తీరైతే ఎక్కడా మనకు కనపడలేదు. అధికారంలోకి వచ్చాక 2 నెలల తర్వాత కాకినాడ పోర్ట్ లో అధికారులను అయితే పవన్ కళ్యాణ్ గారు అడిగారు, నేను ఒక రోజు వస్తాను, అంతా చెక్ చేయాలని చెప్పేసి. సార్ వద్దు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే నిన్న మీడియాతో చెప్పారు. మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల భారతదేశ భద్రతకి ముప్పు వాటిల్లుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా చెప్పారు. నవ్వుతూనే షిప్ను సీజ్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అధికారులు అయితే షాక్ అయిపోయారు. అసలు ఈ పోర్టు వెనకలు ఉన్న చరిత్ర ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఏమేమి ఎగుమతి అవుతాయి, ఏమేమి దిగుమతి అవుతాయి, ఎన్ని కంట్రీస్ కి ఈ కాకినాడ పోర్ట్ నుంచి రవాణా జరుగుతుంది అనేది అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ఆంగ్లేయుల కాలంలో కాకినాడని కోకనాడ అని పిలిచేవాళ్ళు. ఈ కాకినాడ ఓడరేవు అనేది సహజ సిద్ధంగా, అంటే ఎవరు నిర్మించకుండా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఓడరేవు. ఎందుకంటే కాకినాడకి బే ఆఫ్ బెంగాల్ కి మధ్యలో ఒక హోప్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఈ హోప్ ఐలాండ్ వల్ల కాకినాడ చుట్టూ ప్రాంతాల్లో ఇసుక అనేది దగ్గరగా చేయడం వల్ల ఎక్కువ లోతు అనేది అయితే ఉండేది కాదు. ఇక్కడ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారి నౌకలు అయితే ఈ లంగర్ పోర్ట్ కి అయితే వచ్చి ఇక్కడ ఇసుక దిమ్మెలు మొత్తం ఉంటాయి కాబట్టి, అంటే ఎక్కువ లోతు ఉండదు కాబట్టి బోట్ అనేది, పడవ అనేది అక్కడ ఆగి అక్కడ వాళ్ళు లంగర్ వేయడం వల్ల ఎటు కదలకుండా, ప్రవాహానికి ఎటు వెళ్లకుండా అక్కడే ఉండడానికి ఈ లంగర్ పోర్ట్ అనేది అయితే యూజ్ అవుతుంది. అదేవిధంగా కాకినాడ పోర్ట్ ని ఒక 4 కాంప్లెక్స్ గా అయితే డివైడ్ చేశారు. ఈ లంగర్ పోర్ట్, డీప్ వాటర్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్ అండ్ బోట్ బ్రేకింగ్ యూనిట్. ఈ 4 కాంప్లెక్స్ కలిస్తేనే ఈ కాకినాడ పోర్ట్ అనేది అయితే ఏర్పడుతుంది. దేశం మొత్తం మీద చాలా సురక్షితమైన ప్రదేశం ఈ కాకినాడ పోర్ట్ అని అయితే హిస్టరీలో అయితే ఉంది. మనం కానీ చూసుకుంటే ఎందుకు ఇది ఇంత సురక్షితం, ఎందుకు దీన్ని సురక్షితమైన పోర్ట్ అంటున్నారు అని చూసుకుంటే, ఒకసారి మ్యాప్ చూసుకుంటే ఇది వచ్చేసి కాకినాడ. ఇక్కడ చూసుకుంటే డీప్ వాటర్ పోర్ట్, ఇది ఇక్కడ కనపడేది డీప్ వాటర్ పోర్ట్. ఇది కొత్తగా కట్టిన గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కొలాబరేషన్ తో కట్టినటువంటి డీప్ వాటర్ పోర్ట్ అయితే ఇది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే హోప్ ఐలాండ్. ఈ హోప్ ఐలాండ్ వల్ల కాకినాడ ప్రజలు చాలా సురక్షితంగా ఇప్పటికీ బతుకుతున్నారైతే చెప్పొచ్చు. ఎందుకంటే తుఫాన్ తాకిడికి కానివ్వండి, సునామీ తాకిడికి కానివ్వండి, మొదట ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఈ హోప్ ఐలాండ్. ఫస్ట్ దాన్ని రీచ్ అవుతుంది, ఆ తర్వాత తక్కువ ప్రెజర్ మాత్రమే కాకినాడను అయితే రీచ్ అవుతుంది. అందువల్ల ఈ పోర్ట్ అనేది చాలా సురక్షితవంతమైన పోర్టు ఇండియా మొత్తం మీద అని చెప్పేసి చరిత్రలో అయితే ఉంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఈ లంగర్ పోర్ట్. దీనికైతే ఇంకొక పేరు కూడా ఉంది, యాంకరేజ్ పోర్ట్ అని. ఈ యాంకర్ అంటే లంగర్, అదే మనం బోటు ఆగడానికి నీళ్ళల్లో వేస్తాం కదా, అది. అందుకని చెప్పేసి దీన్ని యాంకరేజ్ పోర్ట్ అంటారు. అదే మన వాడుక భాషలో మనం లంగర్ పోర్ట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూస్తే కేవలం చిన్న బోట్స్, అంటే అక్కడ లోతు తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు అక్కడ అటు ఇటు కదలకుండా ఈ బోట్లు లంగర్లు వేసుకొని అక్కడే ఉండిపోతారు. ఇది లంగర్ పోర్ట్. ఓకే, ఇది వచ్చేసి డీప్ వాటర్ పోర్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి దాదాపు 23 దేశాలకైతే మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయితే చేస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద కార్గో కంటైనర్ షిప్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ముడి సరుకులు, స్పెషల్ గా కాకినాడ చుట్టుపక్కల గోధుమలు కానివ్వండి, రైస్ కానివ్వండి, చమురు కానివ్వండి, ఇలాంటి ఐటమ్స్ అయితే ఎక్కువగా పండుతాయి. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి విదేశీయాలకైతే ఇక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో ధాన్యం, గోధుమలు, ఆయిల్, ఇలాంటి ముడి సరుకులు అయితే రవాణా చేయడానికి ఈ కాకినాడ పోర్ట్ అయితే చాలా కీలక పాత్ర అయితే పోషిస్తుంది. 1915లో ఈ కాకినాడ పోర్ట్ దగ్గర కేవలం 2 లైట్ హౌస్లు మాత్రమే ఉండేవి. వాకలపూడి దగ్గర ఒకటి ఉండేది. ఈ లైట్ హౌస్లని ఆధారంగా చేసుకొని పడవ నడిపేవారు ఇక్కడ లంగర్ పోర్ట్ కి అయితే వచ్చి చేరుకునే వాళ్ళు. కాకినాడ ఓడరేవు వైజాగ్ తర్వాత అతిపెద్ద ఓడరేవు ఆంధ్రప్రదేశ్ లో ఈ కాకినాడ ఓడరేవు. గవర్నమెంట్ ప్రైవేట్ కొలాబరేషన్ తో మొట్టమొదట నిర్మించిన ఓడరేవు ఈ డీప్
వాటర్ ఓడరేవ్ అన్నమాట. డీప్ వాటర్ ఓడరేవ్ నిర్మించక ముందు వరకు ఈ లంగర్ ఓడరేవ్ ఇండియా మొత్తం మీద 40 ఓడరేవుల కంటే పెద్ద ఓడరేవుగా అయితే పేరైతే ఉండేది. రవాణా ఎగుమతి దిగుమతి వ్యవస్థలో కాకినాడ పోర్ట్ అయితే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అండ్ అదేవిధంగా 1915లో కేవలం 2 లైట్ హౌస్లు మాత్రమే ఈ కాకినాడ పోర్ట్ అయితే కలిగి ఉన్నది. ఆ లైట్ హౌస్ వల్ల ఉపయోగాలు ఏమిటంటే చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు కానివ్వండి, కంటైనర్ షిప్లు కానివ్వండి, ఆ లైట్ ఫోకస్ వల్ల ఒడ్డునైతే పసిగట్టి ఒడ్డు దగ్గరికి అయితే ఈ బోట్స్ అనేవి అయితే చేరుకుంటూ ఉంటాయి. ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనకి ఎయిర్వేస్, రోడ్వేస్, రైల్వేస్ అండ్ వాటర్వేస్ అయితే ఇప్పుడైతే అవైలబుల్లో ఉన్నాయి. కానీ ఒకప్పుడు కేవలం వాటర్వేస్, రైల్వేస్, రోడ్వేస్ మాత్రమే ఆ టైంలో అయితే ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేవి. ఇక్కడ గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి మెయిన్గా యూజ్ అయింది వాటర్వేస్. అందులో కాకినాడకి కంటైనర్ వచ్చేసి గూడ్స్ అంతా ఇక్కడ దించిన తర్వాత ఇక్కడి నుంచి తమిళనాడు వరకు అయితే ఒక చిన్న కెనాల్, ఒక బకింగ్హామ్ కెనాల్ ద్వారా ఇక్కడి నుంచి రవాణా మొత్తం తమిళనాడు వరకు అయితే జరుగుతుంది. బకింగ్హామ్ కెనాల్ ఏపీలో 257 కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించి ఉంది. అలాగే తమిళనాడులో 163 కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించి ఉంది. మొత్తంగా 420 కిలోమీటర్లు బకింగ్హామ్ కెనాల్ పొడవైతే ఉంది. ఈ కెనాల్ ద్వారా 1880 నుండి 1940 వరకు రవాణా సౌకర్యం అనేది చాలా తక్కువ ఖర్చుతో అయితే జరిగింది. 1947 తర్వాత బకింగ్హామ్ కెనాల్ వాడుకనైతే చాలా వరకు అయితే తగ్గించారు. 2009 లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ నుంచి 25 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గూడ్స్ అయితే అవుతుంది. అదేవిధంగా ఒక సంవత్సరానికి 20 మిలియన్ల టన్నుల సరుకునైతే ఇక్కడ కార్గో షిప్పుల్లో అయితే చేరవేస్తారు. ఎక్కువగా కాకినాడ పోర్ట్ నుండి వరి, గోధుమ, నూనె, చమురు ఇలాంటి ముడి సరుకులు అయితే ఎక్కువగా ఎగుమతులు అయితే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సముద్రంలోంచి లభించే చేపలు, రొయ్యలు, పీతలు వీటితో కలిపి కొన్ని కెమికల్స్, ఐరన్, సైబాట్, కోకోనట్స్ అండ్ షుగర్ కూడా ఇక్కడి నుంచి అయితే విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉండడంలో చాలా కీలక పాత్ర కాకినాడ పోర్ట్ అయితే పోషిస్తుంది. రైలు మార్గంకు వచ్చేసరికి బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ 1860లో ఇక్కడ మొట్టమొదటిగా రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించింది. ఇక్కడ నుండి కాకినాడ పోర్టుకు వచ్చినటువంటి సరుకుల్ని ట్రైన్ మార్గం ద్వారా దేశంలో ఉన్న నలుమూలలకు చేరవేయడంలో రైల్వే చాలా ప్రత్యేకమైన పాత్ర అయితే పోషించింది. కాకినాడ నుండి కార్గో షిప్పులు ఎక్కువగా బర్మా, అమెరికా, రష్యా, జపాన్, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్కి ఎక్కువ మోతాదులో అయితే రవాణా సరుకునైతే చేరవేస్తూ ఉంటాయి. కాకినాడ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు చాలా సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు పట్టుకొచ్చిన చేపల్ని అమ్మడానికి, విదేశాలకు పంపడానికి, దేశ నలుమూలలకి విస్తరించడానికి ఈ కాకినాడ ఫిషింగ్ హార్బర్ అనేది ప్రత్యేక స్థానం వహిస్తుంది. గతంలో మనం గమనిస్తే డీజిల్ మాఫియా అయితే వెలుగు చూసింది కాకినాడ పోర్టులో. ఆగి ఉన్న విదేశీ కంటైనర్ కార్గో షిప్పుల దగ్గర డీజిల్ వేల లీటర్ల కొద్దీ డీజిల్ని అయితే దొంగిలించి భూమి మీదకు వచ్చి ఊర్లోకి వచ్చి అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్లు అయితే మనకైతే కనబడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా 1944 సెప్టెంబర్ 29న కాకినాడ పోర్ట్ని అయితే సందర్శించారు. ఒకప్పుడు సురక్షితవంతమైన పోర్టు ఈ కాకినాడ పోర్ట్ అనేది పోయి ఇప్పుడైతే స్మగ్లర్లకైతే నిలయంగా మారింది. ఆల్రెడీ నిన్నైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అయితే జరుగుతున్నాయి. అధికారులు అయితే దీని మీద ఎటువంటి కఠిన చర్యలు అయితే తీసుకోవట్లేదు. చూడాలి ముందు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో. థ్యాంక్ యూ.